నమస్కారం సార్. నమస్తే అమ్మా. సో పాడి కౌశిక్ రెడ్డి అలాగే అరకపూడి గాంధీ ఇష్యూ తిరిగి ఆంధ్ర వైపు చూపిస్తోంది. మొన్నటి వరకు సెటిలర్స్ని అన్నారు అని చెప్పి ఇష్యూస్ అయితే నడిచాయి. సో దాంట్లో అసలు మరి చంద్రబాబు గారి పాత్ర ఎక్కడి నుంచి వచ్చింది, చంద్రబాబు గారికి రేవంత్ రెడ్డి కోవట్ అనడాన్ని ఎలా చూడొచ్చు? అండ్ ఇదే కాదు, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే సీఎం అయ్యారో అప్పటి నుంచి కూడా ఏం ప్రూవ్ చేయాలనుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ? చంద్రబాబుకు దోస్తు, అలాగే చంద్రబాబు చెప్పిందే చేస్తాడు, చంద్రబాబు శిష్యుడు అని. దీనికి ఆల్రెడీ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు కూడా కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. అయినా కూడా మరి ఎక్కడా కూడా బీఆర్ఎస్ నోరు మూతపడట్లేదు. ఒక సీఎంని ప్రతిపక్ష హోదాలో ఉండి కౌంటర్ ఇవ్వాలంటే ఇలా పక్క సీఎంలతో పోల్చడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటమ్మా, యాక్చువల్గా ఏం చెప్పాలంటే జనాల్లో ఒక కృత్రిమ ఉద్యమాన్ని ఫస్ట్ సృష్టించింది కేసీఆర్. అంటే యాక్చువల్గా అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండేవాళ్ళు, ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు ఒకటి, ఎప్పుడు కూడా విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న కల్చరు, సో విభిన్న ప్రాంతాల వారు ఎక్కడైతే ఎక్కువగా ఒక మిక్స్డ్ కల్చర్, అంటే ఒక మిక్స్డ్ సొసైటీ ఆఫ్ పీపుల్ ఉంటారో అక్కడే మీరు డెవలప్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. దానికి ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికా తీసుకోండి. అమెరికాలో అందరూ ఉన్నారు కదా, మన ఇండియన్స్ ఉన్నారు, మొత్తం అన్ని కంట్రీస్, యు కాల్ వరల్డ్లో ఎన్ని కంట్రీలు ఉన్నాయి అన్ని కంట్రీల ప్రజలు అక్కడ ఉన్నారు. సో అది ఒకటి. రెండోది, ఈ రోజున బెంగళూరు తీసుకోండి, బెంగళూరు కూడా మిక్స్డ్ కల్చరే. అదేవిధంగా చెన్నై మిక్స్డ్ కల్చరు, అదేవిధంగా హైదరాబాదు అది కూడా మిక్స్డ్ కల్చరే. సో బాంబే మిక్స్డ్ కల్చరు. సో మీరు ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఒక గ్రోత్, ఒక ప్రాస్పరస్, ఒక డెవలప్మెంటు ఉండాలంటే డెఫినెట్గా ఈ మిక్స్డ్ కల్చర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రకరకాల మనుషులు, రకరకాల జ్ఞానం, రకరకాల వాళ్ళకున్న పరిజ్ఞానం, వాళ్ళకున్న తెలివితేటలు, లేకపోతే వాళ్ళకున్న ఆ బిజినెస్ ఐడియాస్, వాళ్ళకున్న ఆ బిజినెస్ డెవలప్మెంట్స్, ఇలాగా అవన్నీ కలిస్తేనే మనకి అది రాష్ట్రమైనా దేశమైనా సరే బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. సో కేసీఆర్ గారు కేవలం విషం జిమ్మి ఆంధ్ర వాళ్ళని, సెటిలర్స్ అని, అదని ఇదని ఏదో మొత్తం మీద దాన్ని ఒక ప్రాంతీయ వాదంగా తీసుకొచ్చి సో డెఫినెట్గా సక్సెస్ అయ్యి ఒక 10 ఏళ్ళు అయితే పవర్ అనుభవించాడు. కానీ ఈ 10 ఏళ్ల కాలంలో కూడా మీరు తీసుకుంటే కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా ఉన్నది ఈ సెటిలర్స్ అనండి, వలసవాదులు అవనండి, తెలుగు వాళ్ళు అనండి, ఆంధ్ర వాళ్ళు అనండి, ఎవరైనా వాట్ ఎవర్ యు కాల్. సో వీళ్ళ యొక్క అండదండలు, ఆశీస్సులతోటే 10 ఏళ్ళు కూడా మనుగడ సాధించాడు. ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాలో, కంప్లీట్ హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా ఈ సెటిలర్స్ ఎవరైతే ఎక్కువ ఉన్నారో వీళ్ళందరూ కూడా తనకి వెన్నుదన్నుగా నిలిపారు. అంటే వీళ్ళెవ్వరూ కూడా అతన్ని ఎప్పుడు వ్యతిరేకించాల. అండ్ మొన్న ఈ మధ్య ఎలక్షన్లో గెలిచినప్పుడు కూడా ఆల్మోస్ట్ గెలిచినవి కూడా సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లోనే ఆయన గెలవడం అయితే. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా కేసీఆర్ని ఒక ఉద్యమ పార్టీగానో, లేకపోతే మన మీద ఇన్ని విషం జల్లి ఆంధ్ర వాళ్ళ బిర్యానీ ఏముంది అదొక పేడన్నానో, లేకపోతే ఎన్ని రకాలుగా కించపరిచినా కూడా ఎప్పుడు కూడా వాళ్ళు దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాలి. ఏదోలే ఇది ఒక రాజకీయంలో ఒక ఎత్తుగడ, వాళ్ళు ఏదో ఓట్లు దండుకోవడం కోసం ఇలా మాట్లాడతారు అనే భావనగా. రెండోది ఏంటంటే కంప్లీట్గా వీళ్ళందరూ కూడా టీడీపీని అభిమానించేవాళ్ళు ఎక్కువ, ఎవరైతే ఈ సెటిలర్స్ ఆంధ్ర వాళ్ళంతా కూడా. సో అది ఒక టీడీపీకి ఒక బీ టీమ్గానే చూశారు ఎప్పుడు కూడా ఈ సెటిలర్స్, టీఆర్ఎస్ని. అంటే కేసీఆర్ మొదలుకొని మిగతా ప్రముఖులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఎవరున్నా సరే మెజార్టీ మోర్ దెన్ 90% ఆఫ్ ద పీపుల్ దే బిలాంగ్స్ టు ఓన్లీ టీడీపీ. ఎప్పుడు కూడా మీరు వాళ్ళని చూస్తే కూడా, వాళ్ళ క్యాబినెట్ చూసినా, లేకపోతే వాళ్ళ టీఆర్ఎస్ మన నాయకులను చూసినా కూడా రెప్లికా, సో టీడీపీకి బీ టీమ్గానే అనిపిస్తుంది మనకి. సో ఆ విధంగానే వాళ్ళు ఆరాధించారు, అభిమానించారు, సో అండదండలు ఇచ్చారు. సో గత 5 ఏళ్ళుగా కూడా మీకు అధికారం ఇచ్చారు. ఈవెన్ జీహెచ్ఎంసీలో ఎలక్షన్ అప్పుడు కూడా బీజేపీ సిటీలో గణనీయంగా పుంజుకుంది. ఆ టైంలో కాంగ్రెస్కు బాగానే ఉంది, బీజేపీ బాగానే ఉంది. ఆ టైంలో ఒక జీహెచ్ఎంసీ కార్పొరేట్ ఎలక్షన్లో కేవలం కేసీఆర్ యొక్క పరువు నిలబెట్టింది. వీళ్ళు ఏదైతే ఈ రోజున సెటిలర్ అని పిలుస్తున్నారో, లేకపోతే ఆంధ్ర వాళ్ళని పిలుస్తున్నారో, వలస పక్షులను పిలుస్తున్నారో, వాళ్ళే వీళ్ళ పరువు కాపాడారు. ఈవెన్ మొన్న ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా అవతారం ఎత్తిన తర్వాత కూడా
టీఆర్ఎస్ బీఆర్ఎస్గా అవతారం మార్చుకున్న తర్వాత కూడా అప్పుడు కూడా వీళ్ళని ఆదరించింది, హక్కును చేర్చుకుంది, వీళ్ళకి అధికారాన్ని ఇచ్చింది, ఇదే వీళ్ళకి ఆ యొక్క విన్నింగ్ సీట్స్ ఇచ్చింది కూడా కేవలం వీళ్ళు ఏదైతే పిలుస్తున్నారో వాళ్ళ పరిభాషలో వాళ్ళే. సో మిగతా సెంటిమెంట్తో ఏదైతే పార్టీ పెట్టి సెంటిమెంట్ని ఏదైతే రెగిలిచ్చాడో, ఒక ఎమోషనల్ క్రియేట్ చేశాడో, ఆ ఎమోషనల్ క్రియేట్ చేసి తన వాళ్ళు, తన తెలంగాణ వాళ్ళు, తన ప్రాంతం అనుకున్న వాళ్ళు ఎవరూ కూడా తను ఆదరించలేదు, అందరూ చేదరించుకున్నారు. సో కంప్లీట్గా రూరల్లో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. కేవలం నీ పరువు నిలబెట్టింది వీళ్ళు మాత్రమే. మీకు ఇక్కడ గడ్డు రోజులు గడుస్తున్నాయి, మీకు ఎదురీత వేస్తున్నారు. దాన్ని ఏ విధంగా మీరు ట్యాకిల్ చేసి ఏ విధంగా మళ్ళీ మీ పార్టీకి జవసత్వాలు ఇచ్చుకోవాలి, ఏ విధంగా మీకు మళ్ళీ పునర్జీవం పోసుకోవాలి అనే కనీసం ఇంగితం లేకుండా పాడిందే పాటరా పాసిబళ్ళ దాసరు అన్నట్టుగా మళ్ళీ పాత పాటనే మొదలెడేది ఆ ఎమోషనల్ ప్రే చేద్దాం, మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనే ఫీలింగ్ తీసుకొద్దాం, మళ్ళీ ఎంతసేపు బాబు గారి మీద దుమ్మొద్దాం. ఇప్పుడు ఒకటమ్మా, బాబు గారు ఎంత డెవలప్ చేశారో ఇక్కడున్న తెలంగాణకు కూడా తెలుసు. ఆయన పుణ్యమనే మీరు ఎన్ని తొగ్గులకు పనులు చేసినా కూడా, ఎన్ని అవకతవకలు చేసినా కూడా, ఎన్ని దోపిడీలు చేసినా కూడా, ఎన్ని అవినీతి చేసినా కూడా నెల వచ్చేటప్పుడు ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వగలిగారు, ఉద్యోగస్తులకి పింఛన్లు ఇవ్వగలిగారు అంటే అది కేవలం బాబు గారి పుణ్యమే. ఎందుకంటే ఆ రోజున ఆయన ఏదైతే హైటెక్ సిటీ నిర్మించి ఈ కంపెనీలన్నీ తీసుకొచ్చిన తర్వాత కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రతి నెల ఆదాయం వస్తుంది కాబట్టి ట్యాక్స్ రూపంలో. సో దాంతో మీరు ఎన్ని తైతక్కలాడినా కూడా, మీరు ఎన్ని అవినీతులు కన్నా అది బయటపడకుండా మీకు కాపాడుకోగలిగారంటే కేవలం బాబు గారి దయ. సో మీరు జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టి, జగన్మోహన్ రెడ్డిని ఉసుకొలిపి అమర్ రాజాని ఇటు తెచ్చుకున్నది మీరు, అదాని డేటా సెంటర్ని ఇటు తెచ్చుకుంది మీరు, లూలు మాల్ని తెచ్చుకుంది మీరు, ఇలాగా రకరకాల కంపెనీలను అన్నీ తెచ్చుకుంది మీరు. అక్కడ జగన్మోహన్ రెడ్డి అనే సైకోని రెచ్చగొట్టి అక్కడ వాళ్ళందరి మీద అక్కడ ఇండస్ట్రీస్ పెట్టి వాళ్ళందరి మీద స్వైర వ్యవహారం చేయించి వాళ్ళని బెదిరించి బాధ పెట్టి చేస్తే ఈవెన్ రియల్ ఎస్టేట్ చేసుకునే వ్యాపారస్తులు అందరూ కూడా ఇక్కడికే వచ్చి పెట్టుబడులు పెట్టిన వల్లే ఈ రోజున తెలంగాణలో ఈ భూములకి ఎంత భూమి వచ్చింది. సో రాళ్ళు రప్పలుగా ఉన్నాయి కూడా 100 కోట్లు అవడానికి కారణం కేవలం ఈ ఆంధ్ర వాళ్ళే, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళే, ఈ వ్యాపారులే. సో ఇవన్నీ కూడా మర్చిపోయి, విజ్ఞత మరిచి కేవలం మీరు మీ రాజకీయ స్వప్రయోజనాల కోసం మళ్ళీ ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి మీరు చేసే ఇదొక దీన్ని ఎవ్వరూ కూడా దీన్ని హర్షించరు. రెండోది ఏంటంటే, పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి చాలా దుడుకు స్వభావం కలిగిన వ్యక్తి. అతను ఆల్రెడీ చాలా అతని మీద కంప్లైంట్స్ ఉన్నాయి. చాలా గవర్నర్ని కూడా ఒక స్త్రీ అని కూడా చూడకుండా నానా దుర్భషలాడాడు. అది కాకుండా గునా డైమండ్స్ అని ఉంటుంది 45లో, రాజశేఖర్ సినిమా యాక్టర్ రాజశేఖర్ బ్రదర్ది. అది ఆయన అనుమతి లేకుండా ఆయన షోరూమ్ ముందు అడ్డంగా కారు పెట్టి ఆయన ప్రశ్నించినందుకు ఆయన మీద దాడి చేసి ఆయన విచక్షణ రహితంగా ఆయన కొట్టడం కూడా జరిగింది. అదేవిధంగా మొన్న జరిగిన ఎలక్షన్లో ఇంతవరకు భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా అంత దిగజారిపోయి ప్రజల వద్దకు వెళ్ళి పెళ్ళం బిడ్డలతో కలిసి మీరు ఓట్లు లేకపోతే నా పాడి కట్టాలి, మీరు నా పాడి మొయ్యవలసి ఉంటుంది, మీరు నేను మొత్తం కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ప్రజల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి గెలిచిన వ్యక్తి. సో ఈ రోజున ఈ విధంగా మాట్లాడడం అనేది ఇది పొరపాటు. రెండోది, అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి కర్రీ పాయింట్లు పెట్టుకుంటారు ఆంధ్రోళ్ళు కమ్మోళ్ళు అని మాడుతున్నాడు. సో ఇది కూడా చాలా అభ్యంతరకమైన వార్తలు. అసలు కమ్మోళ్ళు ఏంటి, కమ్మోళ్ళ చరిత్ర ఏంటి అనేది ఒక్కసారి నువ్వు హిస్టరీ చదువు. నాగార్జున సాగర్ కాడి నుంచి అసలు హైదరాబాద్ ఈ రోజున ఉండడానికి కారక ఎవడో, ఎన్టీ రామారావు అనే పార్టీ పెట్టకపోతే ఈ రోజున హైదరాబాద్ ఈ విధంగా ఉండేదా, చంద్రబాబు నాయుడు అనే నాయకుడు రాకపోతే హైదరాబాద్ ఈ విధంగా ఉండేదా. సో అదేవిధంగా నిమ్స్ని డెవలప్ చేసిన డాక్టర్ గారు ఎవరో కూడా ఒక చరిత్ర తెలుసుకో. ఆయన అమెరికాలో అష్టైశ్వర్యాలని సుఖాలను వదులుకుని ఆయన ఇక్కడికి వచ్చి నిమ్స్ని ఏ విధంగా తీర్చిదిద్దాడు, ఎంతమందికి ప్రాణదానం చేశాడు. ఈ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ ఏ విధంగా సేవలు చేస్తుంది. సో కాబట్టి ఈ విధంగా ఇలా అవమానించడం అనేది పొరపాటు. రెండోది, ఈ రోజున కర్రీ పాయింట్లు అనేది ఆంధ్ర వాళ్ళు మాత్రమే కాదు, కమ్మోళ్ళే కాదు, అన్ని వర్గాల వాళ్ళు చేసుకుంటున్నారు, అన్ని కులాల వాళ్ళు చేసుకుంటున్నారు, అష్టాది వర్ణాలు చేస్తున్నారు. ఈవెన్ తెలంగాణ ప్రాంతం వాళ్ళు కూడా ఆ వ్యాపారంలో ఉన్నారు. సో కాబట్టి ఈ విధంగా ఒక ప్రాంతీయాల మధ్య చిచ్చుపెట్టేలాగా ఈ విధంగా మాట్లాడటం అనేది ఇది కాదు. రెండోది ఏంటంటే, ఒకటి పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి
ఈ యొక్క కేసీఆర్ కేటీఆర్ డైరెక్షన్లో ఈ విధంగా మాట్లాడుతున్నాడా? మీరు అంటున్నారు కేసీఆర్ కేటీఆర్ డైరెక్షన్లో అని. మనం గత 4-5 ఏళ్ల నుంచి కూడా మనం చూస్తున్నాం ఏపీ పాలిటిక్స్ పై ఇటు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు స్పందిస్తూనే ఉంటారు. ఈవెన్ ఎలక్షన్ టైంలో కూడా కేటీఆర్ స్పందించడం జరిగింది. కేసీఆర్ మా దగ్గర ఒక అంచనా ఉంది, ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ వస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇంకో విషయం అంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసే సమయంలో కూడా ఇక్కడ కొంచెం ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్న టైంలో ఇక్కడ చెయ్యొద్దు అని చెప్పి కూడా బెదిరించిన నేపథ్యంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ ఓటమికి అది కూడా ఒక రీజన్ అని చెప్తూ ఉంటారు. సో అంత జరిగిన రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు టార్గెట్గానే వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. దీని వెనక ఉద్దేశం ఏమై ఉంటుందంటారు? అంటే ఇక్కడ లేని చంద్రబాబుని వాళ్ళే హైప్ చేసి చూపిస్తున్నారు అనుకోవచ్చా తెలంగాణ? హైప్ అని కాదమ్మా, ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ రావడం, హైదరాబాద్లో మీటింగులు పెట్టడం, పార్టీ ఆఫీస్లో పార్టీకి పునర్జీవాలు ఇవ్వాలని, మళ్ళీ పార్టీని ఇక్కడ బలోపేతం చేయాలని ఆయన దిశగా కొన్ని చర్యలు తీసుకోవడం కూడా వాళ్ళ కంటైంపుగా ఉంది. ఎందుకంటే ఈ రోజున ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ చాలా బలమైన శక్తులుగా ఇక్కడ ఎదగడం జరిగిన ఈ విషయంలో ప్రస్తుతం బీఆర్ఎస్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ అధికారాన్ని కోల్పోయింది. ఇటు ఎంపీ ఎలక్షన్లో ఒక సింగిల్ సీటు కూడా రాలేదు. సో వాళ్ళు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఏ విధంగా అయినా సరే మళ్ళీ ఏదో విధంగా అగ్నికి ఆజ్యం పోసి ఏదో ఒక ఎమోషన్ని క్రియేట్ చేసి మళ్ళీ ప్రజల మధ్యన ఒక డివిజన్ తీసుకొచ్చి ప్రజల మధ్యన ఒక గొడవలు సృష్టించి మళ్ళీ పార్టీకి ఏదో విధంగా పునర్జీవం పోయాలనే ఈ కుట్ల యత్నం మాత్రం ఇది సహించరానిది, ఇది చాలా పొరపాటు. రెండోది ఏంటంటే ఇంకొక విషయం కూడా వినపడుతుంది. ఏదైతే ఈ రోజున అక్కడ టీడీపీ సక్సెస్ అయిందో ఫార్ములా, బీజేపీ టీడీపీ జనసేన కలిసి అదే విధంగా ఫార్ములాని ఇక్కడ ఉపయోగించాలని కూడా ఒక టీడీపీ ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా ఒక వినికిడి. సో ఆ విధంగా చేస్తే డెఫినెట్గా ఇక్కడ ఆల్రెడీ బీజేపీ బలంగా ఉంది. ఇటు జనసేనకి 300 కాపులు వీళ్ళందరూ కూడా ఇక్కడ బాగానే ఉన్నారు పర్సంటేజ్. సో టీడీపీకి ఎలాగో ఆల్రెడీ ఇది ఒక అడ్డా, ఇది తెలంగాణ అనేది టీడీపీకి. ఈవెన్ గత ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ నగ్గడానికి కూడా మొన్న ఎలక్షన్లో కూడా దగ్గర 30-35 సీట్లు నగ్గడానికి కేవలం టీడీపీ క్యాడర్ అని చెప్పి అందరూ చెబుతారు. ఇటు ఖమ్మం తీసుకున్నా, నల్గొండ తీసుకున్నా, వరంగల్ తీసుకున్నా. సో డెఫినెట్గా ఆ ఫార్ములా ఇక్కడ ఉపయోగిస్తే ఇంకా పూర్తిగా మనం తుడిచిపెట్టుకుపోతాం. మనకి పునర్జీవం లేదు కాబట్టి మళ్ళీ ఏదో విధంగా ఆంధ్ర ఓళ్ళు, ఆంధ్ర పార్టీ, చంద్రబాబు నాయుడు ఆంధ్ర ఓడు అని చెప్పి ఒక ముద్ర వేయడానికి బహుశా ఇటువంటి పాడి కౌశిక్ అనే వ్యక్తిని ఈ విధంగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారా, అతన్ని బలిపశువుని చేస్తున్నారు అనేది కూడా ఒక ఆలోచించవలసిందే. రెండోది పాడి కౌశిక్ రెడ్డి కూడా ఈ విధంగా విజ్ఞత లేకుండా మాట్లాడడం, వ్యవహరించడం కూడా అతనికి తగదు. ఎందుకంటే మనం ఆంధ్రాలో చూసాం, ఎవరైతే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని మెప్పు కోసం, జగన్మోహన్ రెడ్డి యొక్క పార్థవం కోసం, జగన్మోహన్ రెడ్డిని తన మెప్పు పొంది పదవులు పొందడం కోసం, లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లు పొందడం కోసం ఏ విధంగా అయితే నానా అవాకులు చవాకులు పేలి సభ్య సమాజం తలదించుకునేలాగా నానా రకాలుగా మాట్లాడిన వ్యక్తులు ఏ విధంగా కనుమరుగైపోయారు, ఏ విధంగా 151 సీట్లు వచ్చిన వైసీపీ 11 సీట్లకు పరిమితం అయిందని కూడా వీళ్ళు ఆలోచించాలి. రెండోది ఏదేమైనా ఇటువంటి యొక్క రాజకీయాలు ఇవి సమాజానికి చేటు తెస్తాయి. ఇది అసలు ఎవరు కూడా దీన్ని సపోర్ట్ చేయకూడదు. మరి ఇది తెలిసి చేస్తున్నారా కేసీఆర్ కేటీఆర్, లేదా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా అనేది కూడా మనం ఆలోచించాలి. ఏదేమైనా కౌశిక్ రెడ్డి మాట్లాడింది ముమ్మాటికి కూడా ఇది తప్పే. సో ఈ విధంగా ఒక వర్గం మీద, ఒక కమ్మ సామాజిక వర్గం మీద నిన్న మొన్నటి వరకునేమో అక్కడ జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఏ విధంగా విరుచుకుపడ్డారు, ఏ విధంగా అసత్య ప్రచారాలు చేశారో మనం చూసాం. ఈ రోజున ఇక్కడ మళ్ళీ ఈ విధంగా కౌశిక్ రెడ్డి రూపంలో వీళ్ళు ఈ విధంగా మరి మాట్లాడిస్తున్నారు అనేది కూడా మనం ఆలోచించవలసిన విషయం. ఏదేమైనా కమ్మ అనేది ఒక ప్రోగ్రెసివ్ కమ్యూనిటీ, వాళ్ళ ఒక టార్చ్ బేరర్సు, వాళ్ళ ఒక ప్రగతిశీల రాజకీయాలకి ప్రతిరూపాలు. సో కమ్మ వాళ్ళతో పెట్టుకుంటే మొన్న అక్కడ ఏమైందో చూసాం. అన్ని వర్గాలనే కలుపుకున్నారు కమ్మ వాళ్ళు. సో ఏ విధంగా రాజ్యాన్ని చేజిక్కించుకున్నారో మనం చూసాం. సో ఆ విధంగా ఒక వర్గం మీద కక్ష కట్టడం అనేది సబబు కాదు. సో కమ్మ అనే వర్గం హైదరాబాద్కి ఎంతో చేసింది. ఇటు హాస్పిటల్ రూపంలో కానీ, దాతృత్వంలో కానీ, ఇటు రకరకాల ఇండస్ట్రీస్ పెట్టడంలో కానీ, సో ఎన్నో విధాలుగా కమ్మ అనే వర్గం ఇక్కడ ఉపయోగపడింది. కాబట్టి ఆ విధంగా ఒక వర్గం మీద ఈ విధంగా బురద జల్లడం, ఒక వర్గం మీద విషం చెమ్మడం అనేది మంచిది కాదు. ప్లస్ మీరు ఆ రోజున కరోనా టైంలో తీసుకుంటే కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా సరే కదా, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన
బిజినెస్ మ్యాన్లు కానీ, వ్యాపారస్తులకు కానీ, ఇండస్ట్రియలిస్టులు కానీ కొన్ని వందల కోట్ల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఈ వరదల్లో కూడా సింహభాగం, అత్యధిక సింహభాగం, మెజారిటీ ఆఫ్ ద ఫండ్ ఇచ్చింది ఆ కమ్మ సామాజిక వర్గమే. సో ఎప్పుడైనా సరే ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, రాష్ట్రానికి ఆపద వచ్చినప్పుడు, రాష్ట్ర ప్రజలకి ఇబ్బందులు కలిగినప్పుడు ఈ విధంగా ఆర్థికంగా చేయూతనిచ్చి ప్రజల పక్షం నిలబడేది ఒక కమ్మ సామాజిక వర్గమే. సో వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మిగతా వర్గాలు, మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు ఒక రోల్ మోడల్ గాను, ఒక టార్చ్ బేరర్ గాను, ఒక మార్గదర్శులుగా ఉంటారు. కాబట్టి ఆ వర్గాన్ని కెలుక్కోవద్దు. ఆ వర్గాన్ని కెలుక్కుంటే మీకే నష్టం, ఇటు రాష్ట్రానికే నష్టం, మీకు నష్టం. కాబట్టి ఇకనైనా అక్కడే ఈ అవాకులు చవాకులు నాటుకోండి. ఒకటి, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ ఉద్దేశపూర్వకంగా ఈ వార్తలు చేపిస్తుంటే ఇప్పటికైనా సరే మీ ద్వంద్వ రీతిని, మీ యొక్క వ్యవహార శైలిని మార్చుకుంటే మళ్ళీ ఏదైనా ఫ్యూచర్లో మీరు రాజకీయంగా నిలబడడానికి మీకు ఉంటుంది. లేదు ఇదే వైఖరి మీద చంద్రబాబు నాయుడు గారి మీద, టీడీపీ పార్టీ మీద, లేకపోతే ఒక సామాజిక వర్గం మీద ఈ విధంగా బుర్ర జల్లుతూ పోతే సో పూర్తిగా నామరూపాలు లేకుండా పోతారు. సో ఏదేమైనా పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి తన వ్యవహార శైలి కూడా మార్చుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు దేశవ్యాప్తంగాను, ప్రపంచవ్యాప్తంగాను, రాష్ట్ర వ్యాప్తంగాను ఉన్న ఈ కమ్మ సంఘాలు, కమ్మ సంఘాలకు సంబంధించిన నాయకులు మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారో, వీళ్ళందరూ ఎక్కడున్నారో అర్థం అవ్వట్లేదు. సో మేము అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి మీటింగులు పెట్టి ప్రగల్భాలు పలుకుతారు, ఆరంభ సూరపత్తాన్ని చూపిస్తారు. మరి ఒక వ్యక్తి ఈ విధంగా ఒక సామాజిక వర్గాన్ని దాడి చేస్తున్నప్పుడు వీళ్ళు ఈ విధంగా కర్రీ పాయింట్లు పెట్టుకుని బతుకుతారు, వీళ్ళంతా వలస వచ్చిన వాళ్ళు అని చెప్పి ఈ విధంగా చేస్తున్నప్పుడు మరి వీళ్ళంతా ఏమైపోయారు, వాళ్ళు కూడా స్పందించాలని చెప్పి మీ ద్వారా వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదేమైనా సరే ఇది చిల్లర రాజకీయాలు, ఇది దరిద్రకొట్టి రాజకీయాలు, ఇది నీచ రాజకీయాలు. ఎప్పటికైనా సరే ఈ బురద రాజకీయాలను మానేసేసి ప్రగతిశీల రాజకీయాలు చేయడానికి మానుకోండి. అసలు ప్రజలు మిమ్మల్ని ఎందుకు చెదరగొట్టుకున్నారు, ప్రజలు మిమ్మల్ని ఎందుకు వద్దనుకున్నారు అనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. అంతేగాని మాట్లాడితే చంద్రబాబు నాయుడు మీద బురద జల్లడం, టీడీపీ మీద బురద జల్లడం, ఆంధ్ర వాళ్ళని, అసలు ఎవడైతే ఈ సెటిలర్స్ అనే పదాన్ని కనుక్కున్నాడో, ఎవడైతే ఈ పదే ఈ సెటిలర్స్ అనే పదాన్ని యూజ్ చేస్తున్నాడో వాడి మూతిపళ్ళు ఊడిలా కొట్టాలమ్మా. కొడితే ఇంకొక రోజున మళ్ళీ ఈ సెటిలర్సు, ఈ వలస పక్షులు అనే మాట ఎవడో కూడా మాట్లాడడానికి సాహసించడు. వాడి ఇంటిని ముట్టడించాలి, వాడి తోలు తీయాలి. అప్పుడు కానీ ఈ సెటిలర్స్ అనే పదాన్ని ఇంకొకసారి మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు సెటిలర్స్ ఏంటమ్మా? ఈ కాశ్మీర్ టు కన్యాకుమారి ఇది మనందరిది, ఎవడు ఎక్కడైనా ఉండొచ్చు. మనం ప్రపంచ దేశాలకు వెళ్ళి ఆలొచ్చు, ప్రపంచ దేశాలకి నాయకులు అవ్వచ్చు, ప్రపంచ దేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవచ్చు, ఇండస్ట్రీస్ పెట్టవచ్చు, బిజినెస్లు చేయొచ్చు. ఇక్కడ ఉన్న ఒక అన్నదమ్ముల లాంటి తెలుగు వాళ్ళు సెటిలర్స్ అయిపోతారా? అన్నదమ్ముల లాంటి తెలుగు వాళ్ళు వలసదారులు అయిపోతారా? అరే ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజున ఉన్నారు, అందరూ కలిసి ఉన్నారు, వాళ్ళు అలాగే కొనసాగుతున్నారు. వీళ్ళు సెటిలర్స్ ఏంటి? కాబట్టి అసలు సెటిలర్స్ అన్నవాడిని యాక్షన్ తీసుకోవాలి, సెటిలర్స్ అన్నవాడి మీద లీగల్ కేసులు పెట్టాలి. అసలు సెటిలర్స్ అంటే ఏంటి? కొన్ని దశాబ్దాలుగా, కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటూ, ఇక్కడే తింటూ, ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం శ్రమిస్తున్న వాళ్ళు సెటిలర్స్ ఏంటమ్మా? ట్యాక్సులు కడుతున్నారు, ఆదాయం ఇస్తున్నారు, మీకు బోల్డ్ యొక్క రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు, బోల్డ్ మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. అసలు సెటిలర్స్ అనే పదం ఏంటి? సో ఇదే ధోరణి ప్రపంచ దేశాల్లో ఉన్న మన భారతీయుల మీద చూపిస్తే అక్కడున్న ఆ దేశపు వాళ్ళు అప్పుడు వీళ్ళందరూ ఏమైపోతారు? కాబట్టి ఈ చిల్లర రాజకీయాలు మానేసేయండి, ఉందాగా వ్యవహరించండి, ఉందాగా మాట్లాడండి. సో పార్టీ సిద్ధాంతాల మీద మాట్లాడుకోండి. మీకు పార్టీ సిద్ధాంతపరంగా ఏదైనా ఉంటే, డిఫరెన్సెస్ ఉంటే దాని మీద డిబేటు, డిస్కషను, డైలాగ్ పెట్టుకోండి. ఈ విధంగా ఒక వర్గం మీద పడి ఆడడం, ఒక నాయకుడి మీద పడి ఆడడం, ఒక పార్టీ మీదకి వెళ్ళడం ఇప్పటికైనా స్వాస్థ్యం పొందండి. ఇప్పటికైనా సరే మీకు మనసాక్షి ఉంటే మీరు ఒక ఆత్మ పరిశీలన చేసుకుని మన ఓటమికి మన కుటుంబం చేసిన దోపిడియా, లేకపోతే మన వర్గం చేసిన దోపిడియా, లేకపోతే మీ నాయకులు చేసిన దోపిడియా అన్నది ఆత్మ పరిశీలన చేసుకుని అసలు ప్రజలు ఎందుకు తిరస్కరించారు, అసలు తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయి, ఎందుకు మిమ్మల్ని పక్కన పెట్టారు, అసలు ఎందుకు అధికారానికి దూరం చేశారు, అది ముందు తెలుసుకోండి, అసలు మూలాలు తెలుసుకోండి. అంతేకాని ఏదో ఏ వంక లేనోడు డొంక పట్టుకు ఏడ్చిన తందంగా ఈ వ్యవహార శైలి సమర్థనీయం కాదు. ఇది
ఎవరు కూడా దీన్ని సమర్థించకూడదు. సో ప్రతి వాళ్ళు కూడా దీన్ని ఖండించాలి. సో ప్రతి వాళ్ళు కూడా దీన్ని నిలదీయాలి అని మీ ద్వారా సో తెలియపరుస్తున్నానమ్మా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.